హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ శంకర్. వెల్కమ్ టు రియల్ సోల్జర్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఎలా సంపాదించాలి, తక్కువ టైంలోని ఎక్కువ బిట్లని ఎలా గెయిన్ చేయాలి, ఆ తర్వాత ఎంతమందికి ఉద్యోగం వస్తుంది, రీసెంట్గా పెరిగిన అలవెన్స్ ఏంటి అన్న దాని గురించి వీడియో చేస్తున్నాను. ఎంత కష్టపడి వీడియో చేస్తున్నది మీరు ఏం చేయదు, జస్ట్ లైక్ చేయండి చాలు. అంటే ఒక 1000 మంది చూస్తే ఒక 100 లైక్లైనా వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా దొరుకుతాయంటే, దానికన్నా ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి మనం క్లియర్గా తెలుసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎలా చదవాలి, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఏదైనా మొత్తం చదివానుకో మొత్తం చిన్న భిన్నం అయిపోద్ది అనమాట. కోచింగ్ తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, కోచింగ్ తీసుకునే వాళ్ళకి వాళ్ళ సార్స్ అనేది ముందే ఏ కోచింగ్లో పడతాయి అనేది వాళ్ళు అనేది ఒక మోడల్ పేపర్ తయారు చేస్తారనమాట. మీ ఫ్రెండ్స్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోచింగ్ తీసుకుంటే వాళ్ళ ద్వారా మోడల్ పేపర్స్ తెలుసుకోండి. ప్రతి బుక్ సెంటర్లోని కూడా 30 క్వశ్చన్ పేపర్లు అని కానీ, ప్రీవియస్ 100 క్వశ్చన్ పేపర్స్ అని కానీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి దొరుకుతాయి. మీకు దగ్గరలో లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకోండి. 2-3 కలిపి ఎక్కడైనా ఆన్లైన్ కోచింగ్ ఏదైనా అవుతుందంటే రీసెంట్ డేస్లో 10 రోజులకి 20 రోజులకు గాను కోర్స్ తీసుకోండి. ఎవరో ఒకరు మొబైల్లోనే 3-4 కలిపి ఈజీగా ముగ్గురికి కూడా సెట్ అవుతుంది అనమాట. తర్వాత ఎవరైతే లాస్ట్ టైం ట్రై చేశారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ దగ్గర ఖాళీ ఉన్న టైం చూసుకొని వాళ్ళు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోండి. వాళ్ళు ఏమైనా బుక్స్ ఏమైనా ప్రిపేర్ అయిన ఉంటే అవి తీసుకోండి. ఓకేనా. వాళ్ళ దగ్గర పాత పేపర్లు ఉంటే వాళ్ళ ద్వారా మీకు అనేది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత 1 అవర్ అంటే 60 నిమిషాల్లోని ఏ సబ్జెక్ట్ ఎక్కువ పెట్టగలం, ఏ సబ్జెక్ట్ని పట్టుకుంటే తక్కువ టైంలో కంప్లీట్ చేయగలం అంటే 60 నిమిషాల్లోని దగ్గర మనం 80 బిట్లు పెట్టాలన్నమాట. ఎంత హార్డ్ వర్క్ చేయాలి, అంత తక్కువ టైంలో అన్ని కంప్లీట్ చేయాలంటే ఎంతగా ట్రై చేస్తే అవుతుంది అది. ఓకేనా. చాలామంది ఏంటి అడుగుతుంటారంటే, అన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను. ఏదైనా ఒక క్వశ్చన్ పెడితే టాపిక్ మొత్తం క్లియర్ చేయలేము. ఆ చాప్టర్ మొత్తం చదివితే ఆ చాప్టర్లోంచి 1-2 క్వశ్చన్లు వస్తాయి అంతే. నేను చెప్పిన 1 క్వశ్చన్ 2 క్వశ్చన్లు దానివల్ల అనేది కంప్లీట్ అవ్వదన్నమాట. ఎస్ నిజమే, నాకు దాని మీద అవగాహన ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ నేను అందులోంచి వచ్చాను కాబట్టి ఆ 1-2 చెప్తే అవ్వదు కదా. చాప్టర్ అంతా పట్టుకుంటే దాని మీద 24 గంటలు అనాలిసిస్ చేస్తాననేది తెలుస్తుంది అనమాట. చాలామంది ఇంటి ముందు వాళ్ళు కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తారు. హెవీన్ జాబ్స్, ఎస్ఎస్సి జీడీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అలా అన్న వాళ్ళకి ఆ పేపర్ పెట్టి ఏదైనా మీకు అర్థం కాలని సంబంధించిన కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయవని చెప్పు. తెల్లముఖం వేసాడు అనుకో, ఇదే రాదు నీకు ఎందుకు రా ఓవర్ యాక్షన్ నువ్వు చెప్పొచ్చు. ఇంకొకటి, మన తెలుగు కమ్యూనిటీ ఎవరైతే ఆంధ్ర తెలంగాణ ఉన్నారో వాళ్ళందరూ బయటకు వెళ్ళిన తర్వాత, అంటే మనం సౌత్ నుంచి ఏదైతే మనం వేరే రాష్ట్రాన్ని పనిచేయడానికి వెళ్తాం, అప్పుడు మన అందరినీ కూడా చులకనగానే చూస్తారు. నాన్ హిందీ అని, మనకి హిందీ రాదని, మీ దగ్గర కల్చర్లు ఎలా ఉంటుంది, మీ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, మీ సంస్కృతి ఎలాగా రకరకాలుగా మాట్లాడతారనమాట. వీడు మామ కూతురుని పెళ్లి చేసుకుంటాడు, అక్క కూతురుని పెళ్లి చేసుకుంటాడు అంటే వాళ్ళ సైడ్ నడవన్నమాట. ప్రతి దగ్గర కూడా ఏదో విధంగా మనకు అవమానాలు జరుగుతూ ఉంటాయి. దేనికి కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మధ్యలో మీ ప్రయత్నం మాత్రం ఆపకండి. ఓకేనా. ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరైతే మనశ్శాంతి ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళ గురించి అనమాట ఈ పాయింట్. ఓకేనా. అసలు ఎంతమందికి జాబ్ వస్తుంది అనుకుంటున్నారు? అసలు నోటిఫికేషను 26,000 నోటిఫికేషన్ ఉంది. అందులో పోనీ 26,000 కాదు, 27,000. ఇంకా పెరిగే అవకాశం అయితే లేదు. ఆల్రెడీ అంతా అయిపోయింది. ఎగ్జామ్ అయిన తర్వాత పెరుగుతుంది అనుకుంటే భ్రమ. నోటిఫికేషన్ ముందు పెరిగితేనే పెరుగుతుంది అనుకున్న 85,000 90,000 అని చూపెడుతుంది ఆర్టీఏ ఇస్తే. కాకపోతే 26,000 ఇచ్చాడు. మీకన్నా ముందు బ్యాచ్లు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అంతే. మన రాష్ట్రానికి అంటే ఏపీ తెలంగాణ కలిపి 20,000 అనుకుందాం. ఓవరాల్గా 26,000 ఉంటే మన 2 రాష్ట్రాలు కలిపి 2,000 అనుకుందాం. పోనీ ఇంకెవరైనా ఎక్కువ మాట్లాడితే 2,500 అనుకుందాం. అప్లై చేసిన వాళ్ళు టోటల్ ఓవరాల్ ఎంత అనుకున్నారు? 47 లక్షల మంది ఆల్ ఇండియా. అందులో ఓన్లీ మన ఏపీ తెలంగాణలో తీసుకుంటే 8 లక్షల మంది ఉంటారు దగ్గర. ఈ 8 లక్షల మందికి గాను 2,000 వస్తాయి. 2,000 నోటిఫికేషన్. అర్థమైందా? ఆల్రెడీ మనం చేసిన అనాలిసిస్లోని ఏపీ కానిస్టేబుల్ చేసిన వాళ్ళు మొత్తం ఓవరాల్గా 1,700 మంది ఉంటే అందులో 1,500 మంది అంటే అంచనాగా 1,500 మంది అనేది దీనికి మాత్రం ట్రై చేస్తున్నానని చెప్పారనమాట. ఎస్ఎస్సి జీడీ. సెకండ్ వచ్చేసి ఆర్మీ 14% ఉన్నారు. ఏపీ కానిస్టేబుల్ వచ్చేసి ఒక 7% ట్రై చేస్తున్నారు. తెలంగాణ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఒక 2% ఉన్నారనమాట. అంతకన్నా ఎక్కువ ఎవరు లేరు. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. ఆల్రెడీ దాని మీద కేసు ఉంది కాబట్టి. ఓకేనా. అయితే ఎలా చదవాలి, ఎలా చూసుకోవాలంటే అవసరం ఉన్నంతే చదవండి. అసలు గుర్తించండి మెయిన్ మీకు అందులో ఎంతవరకు ఉండాలని. చిన్న టార్గెట్లు పెట్టుకోండి, గోల్స్. అంటే ఇవాళ ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దాం, ఇది కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా మీరు కానీ అనుకుంటే అది అనేది కంప్లీట్ అవుద్ది అనమాట.
ప్లానింగ్ని ప్రతిరోజు డెవలప్ చేసుకోండి అనమాట. ఏదైనా ఒక ప్లానింగ్ వేసుకున్నారు, ఇవాళ ఈ టైంకి చేద్దాం, ఇది తిందాం, ఇలా పడుకుందాం, ఈ టైంలోనే మొబైల్ యూజ్ చేద్దాం, అలాగని దాన్ని కొద్దిగా మార్చండి అనమాట. రోజు అదే అనుకో రొటీన్గా, మళ్ళీ మీరు దానికి ఒకదానికి సైడ్ అయిపోతారనమాట. డే మొత్తం రేపు చదువుదాం అని మళ్ళీ మీరు అయిపోతారనమాట. ఏదైతే చదువుతుంటారో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎప్పుడు కూడా బండగా గుర్తెట్టుకోవడానికి మాత్రం ఎప్పుడు ట్రై చేయకండి. దాన్ని ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకొని చదవడానికి మాత్రమే ట్రై చేయండి. ఇండిపెండెంట్గా ఆలోచించండి. మీ స్వతంత్రంగా మీకు నచ్చిన ఆలోచన మాత్రం తీసుకోండి. ఏదైతే మీరు చదువుతున్నారో దాన్ని ఎప్పుడు కూడా స్ట్రాంగ్ చేసుకోండి. మీరు చదివేదాన్ని ప్రతిరోజు రోజుకి కూడా దాన్ని డెవలప్ చేసుకోండి. ఓకేనా? రిజల్ట్ ఒక అంచనా వేయండి. మీకు ఒకవేళ మాక్ టెస్ట్ పెడితే మీ రిజల్ట్లోని, ఆ రిజల్ట్లోని ఏదైతే మీరు మాక్ టెస్ట్లోని 80 నుంచి 85 మార్కులు వచ్చాయి అనుకోండి, ఒరిజినల్ ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఆ రోజు పక్కా మీ రిజల్ట్ అయితే మాత్రం తగ్గిపోద్ది అనమాట. ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అందులో 80-85 వచ్చింది అనుకోండి, రియల్ పేపర్లోని 70 వచ్చినా సరే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు బయట టైం పెట్టుకుంటారు, ఏదైనా టైం అలారం వాటిని. ఒకవేళ టైం దాటిపోయినా సరే ఒక 2-3 నిమిషాలు ఇచ్చి మీరు అనేది క్వశ్చన్లు కరెక్ట్ చేసుకొని, అక్కడ మీకు నిజంగా ఒక 65-70 వచ్చినా సరే మళ్ళీ మీకు అందులో రాలేని క్వశ్చన్లు ఏమైనా ఉంటే మళ్ళీ చేసుకొని మీరు కలుపుతారనమాట. మొత్తం ఓవరాల్గా 75 వచ్చి 80 వచ్చి అనేది మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇన్ని మార్కులు వచ్చి అనేసి మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటారు అనమాట. అంటే కప్పిపుచ్చుకుంటారు. దాన్ని మామూలుగా రియల్ టైంలో పెట్టినప్పుడు దాని అంతలో అదే టైం ఆగిపోద్ది, కాబట్టి మనం మార్చలేము అనమాట. ఏదైతే మీ మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకోండి. సక్సెస్ వైపు ఆలోచించండి. ఎక్కువ అవకాశం ఉండేలాగా ఉన్న అవకాశాన్ని మాత్రం చేజార్చుకోకండి. ఎందుకంటే అవకాశం మళ్ళీ రాదు, టైం కూడా అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఏపీ కానిస్టేబుల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ఇవన్నీ తీసుకుంటే టాప్ 1లో వచ్చేసి సిఎస్ఎఫ్కి ఎక్కువ మంది అనమాట. సిఐఎస్ఎఫ్ ఉంది కదా, దానికి దగ్గర మన అనాలిసిస్లోని 52% మంది సిఎస్ఎఫ్ గురించే ట్రై చేస్తున్నారనమాట. సెకండ్ ప్లేస్లోని ఎస్ఎస్బి ఉంది. ఎస్ఎస్బిఏఆర్కి సపరేట్గా మళ్ళీ పెట్టాను నేను. దానికి మళ్ళీ ఎస్ఎస్బికి ఎక్కువ మంది ఓట్ చేశారనమాట. థర్డ్ ప్లేస్లో సిఆర్పిఎఫ్ ఉంది. సిఆర్పిఎఫ్కి వచ్చింది తక్కువైతే కానీ దానికి ఉందన్నమాట. ఫోర్త్ ప్లేస్లోని బిఎస్ఎఫ్ ఉంది. తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో ఐటీబీపీ ఉంది. లాస్ట్లో ఏఆర్ ఉందన్నమాట. అస్సాం రైఫిల్ని ఎందుకంటే టార్గెట్ చేయరు. అస్సాం రైఫిల్ ఓన్లీ 7 సిస్టర్స్లో మాత్రం ఉంటాయి కాబట్టి ఆ 7 రాష్ట్రాలు దాటి బయట ఎక్కడ కూడా అస్సాం రైఫిల్ ఉండదు. మీరు మళ్ళీ ఎప్పుడైతే దాటారో దాన్ని అప్పుడు మాత్రమే అది మీకు వస్తుంది అనమాట. ఓకేనా? వీలైనంత వరకు చాలామంది ఏంటి అడుగుతారంటే, అంటే సిఎస్ఎఫ్కి ఎలివెన్స్ రావా, లేకపోతే సిఎస్ఎఫ్ ఎందుకు ఇంత హెవీ అయిపోయిందంటే, సిఎస్ఎఫ్కి ఫ్యామిలీ క్వార్టర్స్ దొరుకుతాయి అనమాట. ఫ్యామిలీ క్వార్టర్స్ దొరుకుతాయి అంటే ఒక్క విషయం ఆలోచించండి. ఢిల్లీలోనే మీకు పోస్టింగ్ అయింది, ఢిల్లీలోని ఫ్యామిలీ పెట్టాలనుకుంటే ఢిల్లీకి మీరు టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కట్ మంచం, మీ ఫ్యామిలీ వాళ్ళ సర్టిఫికెట్లు, బుక్స్, బ్యాగ్స్, మీ లగేజ్ అంతా అక్కడ పట్టుకెళ్ళాలి. 3 సంవత్సరాల తర్వాత పిల్లలకి 8 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో చదువుకునే వయసులోని వాళ్ళు మళ్ళీ మీకు సౌత్ ట్రాన్స్ఫర్ అయింది, కేరళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మళ్ళీ మీరు ఆ సామాన్లన్నీ మళ్ళీ పట్టుకొని రావడం అంత అసమస్య విషయం ఏంటి? అది అంత ఈజీయా? ఒకసారి మీరు ఆలోచించండి. అనుకుంటారు అంటే ఎలా అంటే అందన ద్రాక్ష పొలన దూరం కొనలు నులుపు అన్నట్టు ఏదైనా దగ్గరికి వెళ్తే ఏదైనా ఒకలాగే ఉంటుంది. ఎలవెన్స్ విషయానికి వస్తే ఎందుకు సిఆర్పిఎఫ్ అన్నానంటే, సిఆర్పిఎఫ్ ఎక్కడికి వెళ్ళినా సరే 3 రకాల కేటగిరీల వైజ్గా వేస్తున్నాడు అనమాట. ఎక్స్ కేటగిరీ, వై కేటగిరీ, జెడ్ కేటగిరీ అని. అలాగా రిస్క్ ఎక్కువ ఉన్న దగ్గర 17,000 వస్తుంది. రిస్క్ కాస్త మిడిల్లో ఉన్నప్పుడు 9,700 వస్తుంది. రిస్క్ కాస్త అసలు ఏమి లేదు అలా మనం వైజాగ్లో చూసుకుంటే, వైజాగ్ లేదా రాజమండ్రి ప్లేసుల్లోని 7,000 అనేది ఇస్తున్నాడు అనమాట. 7,200 ఎంతో. ఈ విధంగా చూస్తే అదే బిఎస్ఎఫ్ బార్డర్లో చూసుకుందాం మనం. బిఎస్ఎఫ్ బార్డర్లో చూసుకుంటే బార్డర్ ఏరియాలను కూడా 6,000 బిఎస్ఎఫ్కి చాలా మటుకి. అదే ప్లేస్లో ఐటీబీపీ చేస్తే ఐటీబీపీకి అసలు రిస్క్ అలవెన్సే ఉండదు. అదే ప్లేస్లో సేమ్ ప్లేస్లో మళ్ళీ సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఉంది, అక్కడ మళ్ళీ 17,000 సిఆర్పిఎఫ్కి. ఆ విధంగా చూసుకొని నేను సిఆర్పిఎఫ్కి ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే అది నేను అందులో జాబ్ చేస్తున్నాను కాబట్టి నా ఫోర్స్ని నేను తక్కువ చేసి మాట్లాడుకుంటే బాగోదు కాబట్టి నేను దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఓవరాల్గా చూస్తే ఎస్ఎస్సి జీడీ ప్రాసెస్ ఇదనమాట. 2025లో ఈ 2024 ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ 24 ఎండింగ్ 25 మళ్ళీ నోటిఫికేషన్ ఉంది. మేబీ ఇందులో రాకపోయినా అందులో ఎక్కువ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎలా లేదన్నా ఒక 70,000 కాకపోయినా ఒక 50-46,000 ఆ రేంజ్లో. మీకన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్ చాలా బెస్ట్. 25,000 నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఒకేసారి 50,000 చేశాడు. నిజంగా చాలా అదృష్టవంతులు. ఇది కూడా అలా మారుతుందని ఆశిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఎటువంటిది ఏం లేదు. మెడికల్ గురించి కానీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు ఏదైనా చిన్న చిన్న విషయాలు భయపడుతున్నా
మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద వేస్తున్నాను. దాని ద్వారా మీరు ఏదైనా సరే నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే సిఎస్ఎఫ్కి ఏరియాల వైజ్గా దానికి కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉంటుంది. కాకపోతే సిఎస్ఎఫ్కి ఏముంటుందంటే బుర్ర అయితే కన్ఫ్యూజ్ టీ ఎక్కువ చేసుకోకండి. ఇస్తాడు అనమాట. ఓకేనా? టీఈటీపీటీ అని ఉంటుంది అనమాట. దాని విధంగా వాళ్ళకి ఎక్కువ మనీ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసి ఎస్ఎస్బికి తీసుకుంటే బార్డర్ ఏరియాలో ఉన్నప్పుడు ఉంటుంది ఎలివెన్స్ 7,000. పీస్ ఏరియాస్ అన్నీ కూడా 7,000 ఉంటుంది. ఒక్కో దగ్గర అది కూడా ఉండదు. దాని తర్వాత చూసుకుంటే సిఆర్పిఎఫ్ ఎక్కువ ప్లేసుల్లో 17,000 వస్తుంది. తక్కువలో తక్కువ ఎలా చూసుకుంటే 7,000 అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత బిఎస్ఎఫ్ చూసుకుంటే బార్డర్ ఏరియాస్లో ఎక్కడైనా సరే దానికి 6,000 వస్తుంది. మెయిన్ రిస్క్ ఏరియాస్లో మాత్రం 17,000 వస్తుంది అనమాట. ఆ తర్వాత ఐటీబీబీ చూసుకుంటే ఏదైతే మంచుకొండలో అరుణాచల్ ప్రదేశ్ కానీ హిమాలయాస్లో కానీ ఆ దగ్గరలో ఎప్పుడైనా వెళ్ళి చేసినప్పుడు వాళ్ళకి అనేది 8,000, 8,200 అయితే రిస్క్ ఎలవెన్స్ వస్తుంది అనమాట. ఇదంతా నేను ఏదో కావాలని చెప్పట్లేదు. ఆల్రెడీ నా దగ్గర మనం గ్రూప్లో మన వీడియోస్లోని కూడా మీరు చెక్ చేసుకుంటే ప్రతిదీ కూడా పే స్లిప్ అయితే పెట్టాను నేను. ఒకసారి మన వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ఆ తర్వాత ఏఆర్ చూసుకుంటే అస్సాం రైఫిల్ 4,200 వస్తుంది రిస్క్ అలవెన్స్. అస్సాం రైఫిల్ 4,200 ఉంటుంది. ఓకేనా? జై హింద్, జై భారత్.